హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఐ హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ వెల్. తిరుమలలో అలిపిరి మెట్లు ఎక్కిన తర్వాత లాకర్స్ దగ్గరికి వెళ్ళిపోయి మంచిగా ఫ్రెష్ అయిపోయి ఈవినింగ్ 4కి అట్లా దర్శనంకి స్టార్ట్ అయినాము. మేము డైరెక్ట్ ఫ్రీ దర్శనం దగ్గరికి వెళ్ళిపోయినాము, ఎందుకంటే మేము టికెట్స్ బుక్ చేసుకోలేదు కాబట్టి. లైన్ లో నిలబడ్డము, వాళ్ళు ఆపేసిళ్ళు. మా వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక ఒక్కొక్కరు ఎవరి ఫోన్ వాళ్ళు పట్టుకొని ఫుల్ బిజీ ఉన్నారు. ఫుల్ ఆకలి అవుతుంది, బట్ ఇంటి దగ్గర నుంచి వెళ్ళి అన్ని తినడానికి అని తీసుకొచ్చుకున్నాం, కానీ దర్శనంకి వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళలేదు. కంపార్ట్మెంట్ లో కూర్చున్నాము. నాకు నార్మల్ గా అసలు ఆకలి కాదు, బట్ ఇక్కడ ఏం ఫుడ్ ఉండదు కాబట్టి ఖచ్చితంగా ఆకలి అవుతుంది. ఏం చేయాలి అర్థం కాక కూర్చున్నా అట్లా. మాకు దర్శనం టికెట్ ఆఫ్టర్నూన్ 2కి ఇచ్చిళ్ళు, బట్ ఎర్లీ మార్నింగ్ 6 o'clock మాకు దర్శనం అయిపోయింది. దర్శనం అయిపోయిన తర్వాత ఫ్రీ భోజనం దగ్గరికి వెళ్ళిపోయినాము. వేంగమాంబ అనే దాంట్లో ఫ్రీ భోజనం అక్కడ. సో ఫుడ్ మాత్రం సూపర్ ఉంది. వైట్ రైస్, పచ్చడి, గారా, ఆలు కర్రీ, సాంబార్ విత్ స్వీట్ అన్నం. స్వీట్ అన్నం అయితే సూపర్ ఉండే. దర్శనం అయిపోయిన తర్వాత మేము ఒక ట్రావెల్ బస్ మాట్లాడుకున్నాము ముందే. సో మంచిగా ఫ్రెష్ అయిపోయి టిఫిన్ తినేసి అక్కడ కనిపిస్తుంది కదా, అదే మా ట్రావెల్ బస్. తిరుమలలో పైన ఏవేవైతే టెంపుల్స్ ఉంటాయో, శ్రీవారి పాదాలు, పాపనాశి, శిలాతోరణం అండ్ ఆకాశగంగా, ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయి. మేము మాత్రం ఈ 4 తిరిగేసినాము. అవన్నీ తిరిగిన తర్వాత మళ్ళీ అరుణాచలం అటు స్టార్ట్ అయిపోయినాము. గోల్డెన్ టెంపుల్ అవన్నీ చూసేసి ఫస్ట్ అయితే శ్రీవారి పాదాల దగ్గరికి వచ్చేసినాము. అలిపిరి మెట్లు ఎక్కిన తర్వాత మళ్ళీ మెట్లు అనేసరికి మా వాళ్ళందరికి మధ్యలోనే స్కిప్ చేద్దామని చూసిళ్ళు మా వాళ్ళందరూ, బట్ పెద్దోళ్ళు ఊరుకోరు కదా, వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళినాము. వ్యూ మాత్రం చాలా బాగుండే అసలు. ఇప్పుడు ఇవన్నీ చిన్న చిన్న షాప్స్. మళ్ళీ మెట్రో అనేసరికి మా వాళ్ళ ఫేసెస్ మొత్తం డల్ పెట్టేసిళ్ళు. వీడియో తీస్తున్నా అని చెప్పి ఇక్కడ వెళ్ళిపోతున్నాయి తప్ప నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా ఆడుకోలేదు. నేను వెళ్ళిపోతా. ఈ మధ్య ఏ టెంపుల్ కి వెళ్ళినా మట్టితో చేసిన బర్డ్స్, వాటి స్పెషల్ ఏంటి అని అంటే, వాటిని నార్మల్ గా ఊదితేనేమో నార్మల్ విజిల్ సౌండ్ వస్తుంది, బట్ వాటర్ లో ముంచి తీస్తేనేమో సేమ్ బర్డ్స్ ఎట్లా అరుస్తాయో సేమ్ అదే సౌండ్ వస్తుంది. ఒక రాయి కేసు కొడితేనే చూడండి ఒకసారి, అది నార్మల్ సౌండ్. కొంచెం వాటర్ వేస్తే బర్డ్ సౌండ్ వస్తుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది శిలాతోరణము. ఇక్కడ ఫోటో తీయడానికి వ్యూ బాగుండే, అండ్ మేము ఫ్యామిలీ ఫోటో కూడా దిగేసినాము. శిలాతోరణం అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి వెళ్ళి ఆకాశగంగకి స్టార్ట్ అయినాము. అవన్నీ పక్క పక్కనే ఉంటాయి, ఎక్కువ డిస్టెన్స్ ఏమి ఉండదు. ఇక్కడ కనిపిస్తుంది కదా, అదే ఆకాశగంగ. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కమెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే నెక్స్ట్ అరుణాచలం వీడియో రాబోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.